హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది కదండి. ప్రతి ఇంట్లో అందరూ చేసుకునే రాగి జావా అండి. దీన్నే అంబలి అని కూడా అంటారు. ఇది ఏ విధంగా చేయాలో తెలుసుకుందామండి. ముందు రోజు నైట్ మనం ఒక 2 టేబుల్ స్పూన్ కానీ 3 అంటే 2 మెంబర్స్కి 3 టేబుల్ స్పూన్ అదేమంటారు రాగి పిండిని నైటే నానబెట్టుకోవాలండి. ఇలా వాటర్ పోసేసి ఒక 3 స్పూన్స్ రాగి పిండి వేసుకొని వాటర్ పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ మార్నింగ్ మనము ఇలా పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. కొంతమంది ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగే ఈ విధంగా పిండిని కలుపుకొని వాటర్లో చేసేస్తారు. అలా చేసిన రాగి జావ తాగడం వల్ల మనకేం పెద్ద యూజ్ ఉండదండి. తర్వాత ఇప్పుడు అది కలిపి పెట్టుకున్నాం కదండి. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచిన తర్వాత మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని వేయాలండి. ఆ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం నైట్ నానబెట్టుకున్నది అది ఉంది కదండి, రాగి పిండిని మనం వాటర్ పోసి నానబెట్టుకున్నాం కదా, దాన్ని ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో పోసేయాలండి. వాటర్ బాగా మరిగిన తర్వాత మాత్రమే పోయాలి. పోసిన తర్వాత దాన్ని కలుపుతూ ఉండాలి. కలపకుండా ఉంటే ఏమవుతుందంటే తొందరగా అడుగంటిపోతుందండి ఈ రాగి జావ. మొత్తం కింద పట్టేసి ఉండలుగా అవుతుంది. ఈ విధంగా మనం కలిపి కొంతమంది సాల్ట్ వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. కానీ నేనైతే సాల్ట్ వేసుకుంటానండి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలా వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. కలపడం వల్ల ఏంటంటే కింద ఉండలు కట్టదు ఒకటి, గిన్నె కడుగంటకుండా ఉంటుంది. కానీ దీన్ని కలపాలి. కలపకపోతే ఇదంతా టేస్ట్ ఉండదు, గడ్డలుగా అయిపోతుంది. సో ఈ విధంగా కలుపుకుంటూ ఉంటుంటే ఒక 5 మినిట్స్లో అలా మరిగి బుడగలుగా పొంగుతో పైకి వస్తుందండి. ఆ విధంగా ఒక 2 పొంగులు రాగానే మనము ఈ రాగి జావ అనేది రెడీ అవుతున్నట్టండి. ఈ విధంగా పొంగులు వస్తుంది. 2 పొంగులు వచ్చింది అంటే రాగి జావ ప్రిపరేషన్ అయిపోతుందని మనం అర్థం చేసుకోవాలండి. అంటే నాకు తెలిసినట్టుగా చెప్తున్నాను. ఈ విధంగా రాగి జావ బుడగలుగా వచ్చి ఇలా 2 పొంగులు అలా వచ్చింది అంటే అయిపోయినట్టే అండి. తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని సర్వింగ్ చేసుకోవాలండి. ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. అంటే చల్లారిన తర్వాత ఒక గ్లాస్లోకి పోసుకొని, మధ్యాహ్నం తాగే వాళ్ళేమో మజ్జిగ చేసుకొని ఆ మజ్జిగని ఇందులో కలుపుకొని తాగుతారు. మార్నింగ్ తాగే వాళ్ళేమో ఇందులో పాలు కలుపుకొని తాగేస్తారండి. పాలు కలిపినా బాగుంటుంది, మజ్జిగ కలిపినా బాగుంటుంది. కొంతమంది ఇంకా ఆనియన్స్, తర్వాత క్యారెట్స్, బీన్స్ చాలా డిఫరెంట్గా చేస్తున్నారు. మన అమ్మమ్మ కాలంలో అయితే ఈ విధంగా చేసుకునేవాళ్ళు. పాలు, పెరుగు ఎవరైనా మజ్జిగతోనే ఎక్కువగా తాగుతారు, కొంతమంది పాలతో తాగుతారు. నేను పిల్లలకి ఈ విధంగా చేసి ఇస్తానండి. మీకు కూడా నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా తాగడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.